హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వి కుక్స్ 17. ఇవాల్టి రెసిపీలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో చూద్దామండి. ఒకసారి నా స్టైల్‌లో మీకు చూపిస్తాను. రండి మరి ప్రిపరేషన్‌ని చూద్దాం. ఇక్కడ నేను రెస్టారెంట్స్ వాళ్ళు ఇచ్చేలాగా పెద్ద పెద్ద పీసెస్‌ని తీసుకుంటున్నానండి. 1.25 కిలో చికెన్‌ని తీసుకుంటున్నాను. చూడండి, రెస్టారెంట్స్‌లో మనకి ఇలా పెద్ద పీసులు ఇస్తారు కదా! అందుకోసం 1.25 కిలో తీసుకొని 2-3 సార్లు నీట్‌గా వాష్ చేసేసి వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని మనం ఏదైతే బిర్యానీ పాత్రలో చేసుకుంటామో నేను అదే పాత్రలో వేసేసుకొని మ్యారినేట్ చేస్తున్నానండి. చూడండి ఏమేం వస్తువులు వేయాలో. ఇందులో చెక్క, లవంగము, దాల్చిన చెక్క అన్నీ వేసుకోవాలి. సాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ అండి. మనం ఆయిల్‌లో వేసుకొని బాగా బ్రౌన్‌గా చేసేసుకొని ఎత్తుకుంటాం కదా! మీకు తెలుసు కదా! దానికోసం ఎప్పుడైనా ఒక షార్ట్ చేస్తానండి. ఇక్కడ లెంతీ అవుతుందని నేను చూపించలేదు. ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి, ఒక అర స్పూను గరం మసాలా, 2 స్పూన్ల కారం పొడి, పావు స్పూను పసుపు, తగినంత ఉప్పు వేసుకొని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇక్కడ ఉప్పు, కారాలు కొంచెం మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చండి మీ కారానికి తగ్గట్లుగా. ఇక్కడేమంటే చూడండి, నేను 3-4 టమోటాలు పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొందరేంటంటే ఈ దమ్ బిర్యానీల్లో టమోటాలను వెయ్యరు కదా! టమోటా వేస్తే ఏంటంటే కొంచెం మాయిస్ట్‌గా ఉంటుంది. మనకు చెన్నై వైపు అటు వెళ్ళామంటే దమ్ బిర్యానీలో వాళ్ళు టమోటా వేస్తారండి. అదొక టేస్ట్ వస్తుంది. చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బ్రౌన్ ఆనియన్స్ మనం వేయించుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ని ఇందులో వేసేసేయండి. మీకు ఎంత కావాలో అంత వేసేసి మొత్తం బాగా మసాలాలన్నీ పీసుకు పట్టేలాగా కలిపేసుకోండి. పెరుగు వేయకుండా ఒకసారి మొత్తం కలిపేయండి. బాగా కలుస్తుంది. పీసులకి కొంచెం ఘాట్లు పెట్టామంటే లోపలి వరకు కొంచెం ఉప్పు, కారం అంతా వెళ్ళి బిర్యానీలో పీస్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం బాగా పట్టేటట్టుగా 5-7 మినిట్స్ బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 300 ml పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు వేసుకొని మరొక్కసారి బాగా కలిపేసుకోండి. మనం ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుందండి పీసు. మీకు ఎంత వీలుంటే మినిమం హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 2 అవర్స్ వరకు మీరు మ్యారినేట్ చేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. పీస్ చాలా టెండర్గా అనిపిస్తుంది అన్నమాట. మీకు ఇంగ్రీడియంట్స్ని నేను కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు అది మ్యారినేషన్ అవుతూ ఉంటుంది. ఆలోపు మనం ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు ఎక్కువగా పోసుకోవాలి. ఇక్కడ నేను 1.25 కిలో చికెన్కి నేను దగ్గర 1 కిలో రైస్ని తీసుకుంటున్నాను. కొంచెం తక్కువ, 900 గ్రామ్స్ అటు ఇటు ఉంటుంది. దానికోసం వాటర్లో కొత్తిమీర, పుదీనా, సాల్టు, బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలండి. చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర, చెక్క, లవంగము అన్నీ వేసుకోవాలి. వేసుకొని నీళ్లు బాగా పొంగేటప్పుడు బాగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. మరొక వైపు ఇక్కడ మనం సిమ్లో పెట్టుకొని చికెన్ బాయిల్ చేసుకుంటూ ఉందాం. పచ్చి చికెన్ వేసి దమ్ చేస్తే అదొక టేస్ట్ ఉంటుందండి. కొంచెం బాయిల్ అయినప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. చూడండి, 80-90% బాగా కుక్ అయిపోయిన తర్వాత ఒక చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో రైస్ వేసేసుకొని ఇలా ఆరబెట్టేసుకోవాలి కొంచెం. మరొక వైపు చికెన్ బాయిల్ అవుతూ ఉంది కదండి, 15-20 మినిట్స్కి పెరుగు వేసాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. ఒక పీస్ మీరు పట్టుకొని చూసారంటే మీకు తెలుస్తుంది. ఈ స్టేజ్లో మీకు ఉప్పు, కారము ఏదైనా తక్కువ ఉన్నా వేసుకోండి. నాకు కొంచెం ఉప్పు, కారం తక్కువ అనిపించింది, వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు రైస్ని మనం దమ్ చేసేసుకుంటే సరిపోతుందండి. రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇందులో రెండూ కలిసి సెట్ అవ్వాలంతే. ఇలా మొత్తం రైస్ అంతా వేసేసిన తర్వాత పైనుంచి కొంచెం గరం మసాలా, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, నెయ్యి అండి. బిర్యానీలో నెయ్యి వేస్తేనే కదా టేస్ట్. సో మీకు ఎంత వీలైతే అంత నెయ్యిని వేసుకోండి, ఎంత ఇష్టమైతే. మనం ఇందాక ఎసురుగా కొంచెం వంచుకుంటాం కదండి, ఆ వాటర్ని మనం సైడ్స్లో నుంచి కొంచెం వేసామంటే రైస్ మాడిపోకుండా మీకు ఉంటుంది. సో రెస్టారెంట్ ఫీల్ రావడం కోసం నేను ఇక్కడ
యెల్లో ఫుడ్ కలర్‌ని కొంచెం వాటర్‌లో కలిపి పైనుంచి వేశాను. పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు దమ్‌కి పెట్టేసుకొని పైనుంచి ఇందాక మీరు రైస్ వంచుకున్న హాట్ వాటర్ ఉంటుంది కదండీ! ఆ వాటర్‌ని ఒక గిన్నెలో పోసి పెట్టేసేయండి. కింద నుంచి చూడండి ఇట్లా మీరేదైనా వేస్ట్‌గా వాడకుండా ఉండే ఒక దోస పెనం ఉంటే, ఆ పెనం కింద పెట్టేశారనుకోండి, రైస్ అస్సలు మాడిపోకుండా ఇండైరెక్ట్ హీట్‌లో బాగా కుక్ అయ్యి చాలా బాగొస్తుందండి. మీకొక్క మెతుకు కూడా మాడిపోదు. చాలా బాగొస్తుంది. 15-20 మినిట్స్ అలా వదిలేసేయండి. 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆహా! వావ్ అండి. ఎంత బాగొచ్చిందంటే రైస్ ఏమాత్రం బ్రేక్ అవ్వలేదు. అలానే పొడవు పొడవుగా ఉంది. ఏక్దమ్ రెస్టారెంట్ స్టైల్‌లోనే ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగొచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కింద నుంచి ఒక పీస్ చూపిస్తాను చూడండి. బాగా డ్రై అయిపోయిందండి మొత్తము. 20 మినిట్స్ కాకపోతే మీరు సిమ్‌లో పెట్టుకున్న తర్వాత కొంచేపు అలా వదిలేసారంటే ఆఫ్ చేసేసి కూడా ఫ్లేము బాగా సెట్ అవుతుంది. సేమ్ రెస్టారెంట్‌లో లాగే ఉందండి బిర్యానీ. ఈ విధంగా చేస్తే మళ్ళీ ఎప్పుడు మీరు ఒక్కసారి కూడా బయట నుంచి తెప్పించుకోరు. అంత బావుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.